వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాబాయ్ నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తామా? పాండిచ్చేరి ఎల్లో ఎక్కడికి వెళ్ళి వావ్ వావ్ కంటెంట్ ఇచ్చేసింది చిన్న చెరీస్ ఉంటాయి అక్కడ. షెరీస్ ఉంటాయా? గైస్ కామెంట్ లో పెట్టండి గైస్, పాండిచేరిలో చెరీస్ ఉంటాయా? बोलो बोलो चलो we'll go there once we got settled and we start once again. Bye bye. నువ్వు అవుట్రా, నువ్వు నిజంగా అవుట్రా. నేనే నయం, రీచ్ అయ్యే టైం కొంచెం ఐఎమ్ సెటిల్డ్ అగైన్ ఫైనలీ ఇన్ పాండిచేరి. ఇదో పెద్ద కష్టం అయిపోయింది హోటల్ రూమ్కి. రిసార్ట్ కాస్త రూమ్ అయింది. సీ ఇన్ ద మార్నింగ్. వా మంచి నిద్ర పట్టిందా? నాకేం పట్టలేదు అయ్యా, తెలుస్తుంది నీ ఫేస్లో. ఫ్యాన్ అట్నీ అక్కడే ఉన్నాయి కదా. పద స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంట్రా ఇల్లు? సరే ఒకడానికి రెడీగా ఉన్నాడు. రే మీరు దిగండి రా, మీరు ఎంజాయ్ చేసుకుంటారు. నేను వీడియో తీస్తాను సపరేట్గా. మీరు కుట్టుకోండి, మీరు దిగేసి ఎంజాయ్ చేయని చెప్తాను. ఇదిగో మామ నీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను. దూకరామా, వేడిగానే ఉన్నా. ఎంత లోతుందో తెలియకుండా అది. How deep is it? చూడరా, అయ్యో అయ్యయ్యో అయ్యో సెల్లుందా? ఏంట్రా ఇల్లు? ठंडा नहीं है अम्मू अंडा इधर चली है. సెకండ్ ठंडा नहीं चली है. నిజంగా నుంచో నుంచో. మూడో వికెట్. ఇట్రా నేను ప్రశాంత చెప్తాను. నా మైక్ ఉందా? క్లినిక్లో షాంపూ నేను తోయండి చిన్న కంగారు. మర్యాదగా దిగుతున్నారు ఏం ఒక్కదాన్ని. ఫైనలీ ఇగ్నోర్ మై వాయిస్. నాకు బాగానే ఉందనుకుంటున్నా వాయిస్, బట్ సిన్స్ ఓవర్ నైట్ డ్రైవ్, లెస్ స్లీప్, అది స్విమ్మింగ్ పూల్లో స్టంట్లు, గొంతు పోయింది మళ్ళీ. వాటర్ వెళ్ళిపోయింది. ఎనీవేస్ వీఆర్ అగైన్
పోనీ. చాలా రోజులు అయిపోయింది మనం చిన్న చిన్న టూర్లు కూడా వేసి. ఈసారి ఒక్కళ్ళిద్దరం కాదు, మొత్తం ఫ్లాట్లో ఉన్నాం, అందరం కలిసి వచ్చాం బయటికి. అది మా బిగ్ బాస్ హౌస్ అంతా వచ్చింది బయటికి. వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ప్యారడైజ్ బీచ్. సో యాక్చువల్గా పెద్ద ప్లాన్ అయితే ఏం లేదు ఈరోజు మనకి. అంటే ఎందుకంటే పాండిచేరి మేము ఇంతకుముందు చాలాసార్లు చూసాము, ఊరికే చాలా రోజులు అయిపోయింది ఎక్కడ కూడా వెళ్దాం కదా అని థాట్లో వచ్చిందే పాండీకి. మనం ఇక్కడ ఏదో సేల్ జరుగుతుంది. మరి అది మేము వెళ్ళిందరా. సాంకీస్ న్యూ లుక్, ఫ్రెంచ్ లుక్. సీజన్లో మ్యాంగోస్ దొరుకుతున్నాయి వీళ్ళకి. అమ్మాయిలు బైక్స్ తోలేస్తున్నారు ఇక్కడ కూడా. పాండీ ఇస్ ఫేమస్ ఫర్ ఎవ్రీథింగ్. బుల్లెట్లు తోలుతున్నారు, ఆర్లతో తోలుతున్నారు. ఇలా ప్రేమ్ చంద్ గారు చూశాడుగా, సిచ్యువేషన్ సాంగ్ కూడా వేసుకున్నాడు. అది ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడ ఉన్నాం? రాక్ బీచ్ కదా. రాక్ బీచ్ మనం రైట్ సైడ్ లాస్ట్. వీఆర్ లైక్ ప్లానింగ్ గో టువర్డ్స్ దట్. గోపురంలో కనిపిస్తుందో లేదో చూద్దాం. కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ వెళ్దాం ప్లాన్. అలౌ చేస్తారో లేదో అనేది కూడా తెలియదు మనకి. నెక్స్ట్ బట్ ఆల్మోస్ట్ రాక్ బీచ్ ఎండ్ అయిపోతుంది. ఏంటిది? ఫోటోషూట్ చేస్తాం ఇక్కడ. ఓకే, దానికంటే ముందు నువ్వు చెప్పేసావా లా మెరిడియన్ హోటల్ అని, ఇక్కడ కూడా ఉంది లా వెనిస్ హోటల్ అని. లా అంటే వాళ్ళు ఇటాలియన్ ఫ్రెంచ్ అనుకుంటా. ఫ్రెంచ్ మోస్ట్లీ. అని దా మెరిడియన్ ప్యారడైజ్ హోటల్ అని. అలా లా మెరిడియన్ అంటే న్యాపినోల్స్ ఇవన్నీ ఉన్నాయి. దా దేవరకొండ లాగా, విజయ దేవరకొండ లాగా ఇవి కూడా అండ్ పాండిచేరికి సంబంధించిన 2-3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను చదివాను. లైక్ దే ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టింగ్. మనం మాట్లాడుకుందాం అవి కూడా మంచిగా ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, అది వచ్చాం, ఆల్మోస్ట్ వచ్చాం. చేయిస్తావా? ఎప్పుడు హ్యాండ్ ఇస్తావు కదా. వచ్చేసాం. 1 2 3 స్టెప్ ఇన్. 1 2 3 స్టెప్ ఇన్. దిస్ పాండీ హ్యాస్ సంథింగ్ ఎల్స్. నాకు గోవా కంటే కూడా ఐ ఫీల్ పాండీ ఈజ్ వెరీ గుడ్.
గోవా చాలా వేడిగా ఉంటుందిరా. ట్రూ ఇండియన్స్ వాళ్ళు. మొత్తం ఇరిగిపోయిందిరా, దిగిపోయింది చూసా కిందకి. అక్కడ ఒకటి క్యాంప్ చూస్తుందో లేదో ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అంత కనిపిస్తుంది, ఆడ దగ్గర ఇంకెంత ఉంది. మొత్తం బ్రిడ్జ్ అంతా ఎలా అయిపోయింది. కొత్త కనిపిస్తున్నాయి నీకు కూడానా? స్టెప్స్ చూడు, వుడెన్. నీళ్ళు పెట్టుకున్నావా? చాలా గట్టిగా ఉన్నది. నేను ఊగుతుంది అనుకున్నా. అసలేమో లేదు, బాగుంది. అదే అది ఏదో మ్యారేజ్ షూట్ జరుగుతుంది అక్కడ. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. నాకే క్వాలిటీగా అనిపిస్తుందా నీకు కూడానా? నాకు క్వాలిటీగా అనిపిస్తుంది. ఎయిర్లో ఉందేమో ఆ క్వాలిటీ అంతా. ఫోన్లో ఉందేమో. ఫోన్ బాగుంది. మన ఫోన్ నిజంగా బాగుంది. ఎనీవేస్, పాండీలో ఒక ఏమంటారు, పాండిచేరికి ఉన్న హిస్టరీలో 19 లైక్ ఫ్రెంచ్, డచ్, బ్రిటిషర్స్ మొత్తం వచ్చారు. ఇది తెలిసిందే నీకు? ఫస్ట్ స్టార్ట్ అయింది డచ్. పల్లవాస్, చోళాస్, పాండ్యాస్ కింగ్డమ్స్ అప్పుడు డచ్ వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు ఇక్కడ. డచ్ వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు డచ్ నుంచి అది హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఫ్రెంచ్ నుంచి బ్రిటిషర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఫర్ దేర్ ట్రేడ్ పర్పసెస్. సో ఆ బ్రిటిష్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు బ్రిటిష్ 1947లో వెళ్ళిపోతూ ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఇచ్చేసింది పాండిచేరి. సమ్ పార్ట్ ఆఫ్ పాండి కాదు, నో ఆల్మోస్ట్ ఇచ్చేసింది మొత్తం పాండిని. సో ఇచ్చేసిన తర్వాత ఏమైంది, 1954లో ఫ్రెంచ్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది అనమాట ఫ్రమ్ ఇండియా 1954 వెళ్ళిపోతుంది. అందుకని అప్పుడు యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారు 1 నవంబర్ 1954లో. ఇక్కడ నీకు ఆల్మోస్ట్ అన్ని యూనియన్ టెరిటరీస్లో చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. ట్యాక్స్ కాకుండా నేను చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రోడ్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఇక్కడ సిగ్నల్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి, ట్రాఫిక్ కండిషన్స్ వేరేలా ఉంటాయి, యూనిఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళవి. అవును. సో యూనియన్ టెరిటరీస్ మొత్తానికి ఉన్న కాన్స్టెంట్ ఏంటంటే వాళ్ళ అక్కడ జరిగే, మనం సిటీలో మెట్రోపాలిటన్ సిటీస్లో చూసే ప్రాక్టీసెస్కి అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, మీలో ఎంతమంది తెలుసో తెలియదు నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు పాండి అండ్ యు విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్, ఫ్రెంచ్ వాటికి ఫ్రీగా వస్తుంది. యూ విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ వెదర్ యూ కెన్ చూస్ ఎ పాస్పోర్ట్ ఆఫ్ పాండి, లైక్ డచ్ పాస్పోర్ట్ తీసుకోవచ్చు, లేదా నువ్వు మన నార్మల్ ఇండియన్ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ డచ్ పాస్పోర్ట్, ఇఫ్ యు ఆర్ లైక్ ఆల్వేస్ డచ్ పాస్పోర్ట్ ఉంటే ఏంటంటే అడ్వాంటేజ్, యూరోప్కి వెళ్ళిపోవచ్చు. అండ్ 2021 దాకా ఇంగ్లాండ్లో, యూకేలో కూడా ఎక్కడైనా వర్క్ చేయొచ్చు 2021 దాకా. బట్ ఆఫ్టర్ దట్ 2021లో బ్రిటన్ ఎగ్జిట్ అయింది, బ్రెక్సిట్ అంటారు. ఓకే. సో ఆ పాలసీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు, బ్రిటన్ ఎగ్జిట్ అయినప్పుడు దానివల్ల అప్పుడు ఇంకా వాళ్ళకి లైక్ దే కెనాట్ వర్క్ ఎనీ మోర్ ఇన్ యూకే. లైక్ యూరోపియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు లైక్ యూరోపియన్స్ అందరూ బయటకు వెళ్ళిపోవాలి. దట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్. బ్రిటన్ ఎగ్జిట్ జరిగిన తర్వాత యూరోపియన్స్ని బయటకు వెళ్ళిపోమన్నారు. అదే టైంలో మనం లండన్ వెళ్ళాము. సో అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వచ్చాయి ఫర్ ఇండియన్స్ పార్ట్ టైంకి. ఆ 2021-2022 స్పానే ఇండియా నుంచి యూకేకి చాలామంది లైక్ ఒక వలస వెళ్ళిపోయారు అనమాట. ఏదో ఇమిగ్రేషన్ వెళ్ళిపోయినట్టు.
మైగ్రేట్ అయిపోయినట్టే అందరూ. సో లాస్ట్లీ ఏమైంది ఇప్పుడు మొత్తం అది క్యాన్సిల్ అయిపోవడం వల్ల అక్కడ లైక్ నౌ ఇండియన్స్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్ ఇన్ యూకే. నాట్ ఎవ్రీ వన్, లైక్ నా ఫ్రెండ్స్కి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇదేంటిది, సో పాండిచేరిలో ఉన్నప్పుడు లైక్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ చూస్ పాస్పోర్ట్ కదా. ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆబ్వియస్లీ. డచ్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం దే కెన్ గో హియర్ అండ్ దేర్. మన కంట్రీస్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు వేర్ డచ్ పాస్పోర్ట్ ఈజ్ వ్యాలిడ్. అంటే వీళ్ళకి 2 పాస్పోర్ట్లు ఉంటాయా ఇండియావి? అది ఓన్లీ వన్. మన ఇండియాకి అలా లేదు కదా, సిటిజన్షిప్ ఒక సిటిజన్షిప్ అంతే. మన ఇండియా గవర్నమెంట్ రూల్ ప్రకారం వీ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ సిటిజన్షిప్. దానివల్లే మనకి ఇష్యూస్. అందుకే లేదా నువ్వు చూడు ఏంటి మన స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే దే హ్యావ్ 2 or 3 సిటిజన్షిప్స్. కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా సిటిజన్షిప్ హోల్డర్ ఎలాన్ మస్క్. మన ఇండియన్స్కి అలా ఉండకూడదు. అందుకనే వెన్ ఎవర్ యూ బికమ్ ఏ సిటిజన్ ఫర్ ఎనీ అదర్ కంట్రీ యూ నీడ్ టు లూజ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. యూకే, యుఎస్, కెనడాలో సిటిజన్షిప్ వస్తే కనుక మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఇంట్రెస్టింగ్ థింగ్, ఎగ్జామ్ రాయాలి. అండ్ దెన్ వీ నీడ్ టు గో అండ్ ఇన్ కోర్ట్ మనం వెళ్ళి చెప్పాలి. ఈ మూవీ చూసారు ఎవరన్నా, మన డంకీ మూవీలో వాళ్ళందరూ కోర్టులో మాట్లాడుతూ ప్రేయర్ చెప్తారు. ఒక సీన్ ఉంటుంది, పర్టికులర్ సీన్. ఓకే, మొత్తం అందరూ కోర్టులో జడ్జ్ దగ్గర వీఆర్ ప్లెడ్జ్ లాగా ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా ఆ ప్లెడ్జ్, ఆ కంట్రీ ప్లెడ్జ్ చెప్పాలి మనం. ఓకే ఓకే ఓకే. సో వీ నీడ్ ఆ ఎగ్జామ్ రాసి ఆ ప్లెడ్జ్ అవన్నీ చెప్పుకొని ఎలా ఉంటుందంటే రిలీజియన్ చేంజ్ అయిపోయినట్టుగా సిటిజన్షిప్ చేంజ్ చేసుకుంటాం మనం. అబ్బో, ఆ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైతే పాండిచేరిలో ఉన్నారో లైక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియకపోతే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. నాకు ఈ పాట తెలుసు, 1954 పాట నేను రీసెర్చ్ చేసింది రీసెంట్గా. లెట్స్ సీ. డైట్ చేస్తున్నప్పుడు ఏం తినాలరా? మనం డైట్ చేస్తున్నప్పుడు ఏం తినాలి? ఏవైతే తినకూడదు. ఎలా ఉందిరా? చాలా బాగుందా? ఏంటి తినేది? నాకు తెలిసి ఇది కాఫీ సంథింగ్ చెప్పావు. సూపర్ హార్డ్ కాఫీ సండే. సూపర్ హార్డ్ కాఫీ సండే. ఇదేమో మ్యాంగో సండే కదా. మ్యాంగో సూపర్ హార్డ్ మ్యాంగో సండే. సూపర్ హార్డ్ మ్యాంగో సండే, సూపర్ హార్డ్ కాఫీ సండే. చాలా చాలా బాగున్నాయి. లైక్ దిస్ ఈస్ ఫ్రమ్ కెఫే అంటారా దీన్ని, రెస్టారెంట్ అంటారా నాకు తెలీదు. రిచ్ అని ఆల్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇది ఐస్ క్రీమ్స్లో జెలాటోస్ అంట, లైక్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వీ కాంట్ స్పెసిఫై దెమ్. మెనూ చాలా చాలా పెద్దది. జెల్లోస్, హార్డ్ ఐస్ క్రీమ్స్, జెలాటోస్ అంట. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, లిటిల్ బిట్. ఎందుకంటే క్వాంటిటీకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ వర్త్ విత్ టేస్ట్. ఫర్ ద టేస్ట్ చాలా చాలా బాగుంది. సేవర్ చేసుకుంటూ తింటే చాలా బాగుంది. మెనూ చూడు, పెద్ద మెనూ లిస్ట్. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, దాని మీద కొంచెం కాఫీ స్ప్రింకిల్ చేసి, లిటరలీ చాక్లెట్ సిరప్ని వాళ్ళు చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత సిరప్ మొత్తం ఆ కోల్డ్ చిల్నెస్కి ఎండిపోయి అట్టలా అయిపోయింది ఇలాగా ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. ఇది చాక్లెట్ సిరప్, ఇదంతా సిరప్, అది ఫ్రోజన్ అయిపోయి ఇలా అయిపోయింది. లైక్ అది ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. నెవర్ ట్రైడ్ ఇన్ పాండిచేరి. నేనైతే ఫస్ట్ టైం. యూ కెన్ కమ్, దిస్ ఇస్ వర్త్. చెన్నైలో ఉన్న వాళ్ళకి పక్కనే ఎటు బా క్రంచీగా ఉంది ఐస్ క్రీమ్. బాగుంది. స్టార్బక్స్ చాలా బాగున్నాయి. What's the name? I forgot. Patron. It's a Spanish name. Spanish name. He's the boss. He's the boss.
In meaning, pattern means. And the other dog name is Jeffa, lady boss. Where is the Jaffa? Actually, I mean, we amputated them like. Oh, amputated. Sorry, so sorry. Is everything all right? No, like he fell down from here. Oh, And she. oh, she fell down. No, just now auntie was telling that I asked auntie that how can you speak this fluently the English because and she was telling that she studied in an Anglo-Indian school and they worked in Delhi for 30 years at James. 30 years. मिस आपको हिंदी भी बहुत अच्छे से Hindi भी बोल. हाँ हमको भी समझ आता है हिंदी थोड़ा थोड़ा सा बट ये तो हाँ प्रॉपर हिंदी Actually, my boss was from Orissa. oh कहाँ ये बोल रहे Patro that he is an Orissa guy अच्छा अभी भी मैंने देखा वो बैठ के ना तो फोटो खींचा. हाँ हम सभी उड़ीसा के हैं. मतलब हम mixed है आप तो तेलुगु. Yeah, we are from Telugu. I mean, I guess you might have understood Telugu also because you are already almost fluent. तेलुगु मलयालम and तमिल. Ah, yeah, मिलता जुलता है. Yeah, yeah. So I said like I asked her those people. They मर said गई मैच he likes that. He likes that. He likes that. Huh? Puduma, puduma. పాండీలు ఇంకేమున్నాయంట్రా మనం చేయడానికి అదే దూకు దూకు అది అంటాడు సవా పైలట్ దించు దించు దూకు దూకు బాబాయ్ దూకు 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 దూకరా నువ్వు దూకుతున్నావా డైవా మనకెందుకు లేరా డైవ్ హాయ్ గాయ్సా దూకు కపుల్స్ ఏవేవో చేస్తారా నేను చూడలేదు అయిపోయింది సరే విల్ గెట్ బ్యాక్ విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్ ఇక్కడ ఎవరో ఉన్నారే థర్డ్ పర్సన్ ఇన్ దిస్ రూమా సారీ థర్డ్ పర్సన్ వాచింగ్ ఇన్ టు ద రూమ్ ఇదేం వర్డ్ చూడటానికి అవుల్లానే ఉంది మేబీ అవులే అనుకుంటా నైస్ న్యూ మొత్తానికి అయిపోయింది వీఆర్ బ్యాక్ టు చెన్నై వీఆర్ హెడింగ్ బ్యాక్ టు చెన్నై థ్యాంక్ యూ బట్ ఇది చాలా ఏమంటారు రిసార్ట్ అయితే సాటిస్ఫైడ్ ట్రిప్ సాటిస్ఫైడ్ అగైన్ పవన్ ఈజ్ మిస్సింగ్ ఏం చేయలేం ఏదైనా భలే వెళ్ళారా అలా ఉండాలి అది ఉంటే చాలరా ఆ తర్వాత ఏదైనా ఈ రిసార్ట్ దొరకడానికి మనం పడిన తిప్పలంతా ఎంత కాదు మేము 4 రిసార్ట్స్కి వెళ్ళాం దీనికి ముందు ఒక నెంబర్ ఆఫ్ రిసార్ట్స్కి కాల్ చేసాం డ్యూ టు ప్రైస్ కన్స్ట్రెయింట్స్ అండ్ సమ్ అదర్ ఆర్ ఫీచర్ constraints. For example, we need a pool, private pool, or else something else we are estimating something. పూల్ కావాలంటే ప్రైస్ ఎక్కువైపోతుంది
పూల్ లేకుండా అయితే కొంచెం దూరంగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ గాట్ దిస్ రిసార్ట్ నేమ్ క్వీన్స్ ప్యారడైస్. ఇది మామూలు ప్రదేశంలో ఉంది. ఇట్స్ హ్యాస్ ఇట్స్ ప్రైవేట్ అనమాట కంప్లీట్గా. ఒక పాండిచేరికి ఒక 4 kilometers 5 kilometers ఫార్గా ఉంటుంది. అండ్ ద ల్యాండ్ లైక్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ రిసార్ట్ ఆర్ వెరీ గుడ్. దేర్ హాస్పిటాలిటీ ఈస్ వెరీ గుడ్. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, లిటిల్ బిట్ పర్లేదు. ఇట్ ఈస్ వర్త్ ఇట్. డూ విజిట్ టు దిస్ రెస్టారెంట్. ఇది ఏదో ప్రమోషన్ కాదు, పెయిడ్ ప్రమోషన్ కాదు. పే చేసి వచ్చాం కదా, ఇప్పుడంటే రూమ్ కొంచెం ఇలా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం కాబట్టి. రిసార్ట్ కెన్ కమ్ టు దిస్ రిసార్ట్. కష్టపడ్డామా? ఎనీవేస్ దట్స్ ఇట్ గైస్. వీఆర్ హెడింగ్ బ్యాక్ నౌ. విల్ ట్రై టు కవర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్ లెఫ్ట్ అవుట్. ఇఫ్ నాట్, bye bye. See you in the next vlog. Please don't forget to subscribe this channel. Mind me. I hope you like this video. Thank you. Bye bye. కుమార్ నువ్వు కలిసి వచ్చారా?